నగరంలోని స్థానిక కోటమిట్ట నందు 42వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నగర మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్ మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలపై దాడులు నిర్వహించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 మంది ఎమ్మెల్సీలు నెల్లూరుకు విచ్చేసి సంఘీభావం తెలిపి తదనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘీభావం తెలిపిన సందర్భంగా నెల్లూరు నగర పోలీసులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై 2 కేసులు నమోదు చేయడం దారుణమని, ఇది కక్ష సాధింపు చర్య అని అన్నారు. రాజకీయాలలో హుందాతనం ఉండాలి కానీ కక్ష సాధింపు ఉండకూడదని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రజలు హర్షించరని, కావున ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కావున కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఏదైతే మన నెల్లూరులో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాలేజీలు ఉన్నాయో, కృష్ణా చైతన్య కాలేజ్, 2 రోజుల ముందు ఆ కాలేజీల పైన మధ్యాహ్నం 4 గంటలకు వచ్చి రాత్రి 1 గంట దాకా తనిఖీలు చేశారు. గుంటూరు నుంచి 10 మంది ఆఫీసర్లు వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. ఓకే. దాని తర్వాత మన నెల్లూరు మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక 2 రోజుల ముందు మన రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్సీ గారు అందరూ మన నెల్లూరుకి వచ్చి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. విఆర్సి సెంటర్కి ఏదైతే మన అంబేద్కర్ విగ్రహం ఉందో ఒక పూలమాల వేసి ఆడ ప్రెస్ మీట్తో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. అయితే 54 సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా ఒక్క కేసు కూడా లేకుండా ఎవరి మీద కూడా ఒక్క కేసు కూడా పెట్టడు. అట్లాంటి వ్యక్తి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద ఈ కూటమి ప్రభుత్వం 2 కేసులు పెట్టడం జరిగింది. చూడండి సార్, ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది. ఆయన కాలేజీల మీద కడుపు మండిపోతుంది. ఎందుకంటే నాకు ఒక్కడే కాదు, నెల్లూరులో ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరికీ కడుపు మండిపోతుంది. ఎందుకంటే ఇంత మంచి మనిషి మీద ఇంత దారుణమని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కరి మీద కూడా ఆయన అధికారం ఉన్నప్పుడు ఒక్కరికి మీద పైన కేసులు పెట్టారా? చూపించమండి, చూపించమను. ఒక్కరి మీద కూడా పైన కేసులు పెట్టలేదు ఆయన. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈ కూటమి ప్రభుత్వం ఏవి మిషన్ ద్వారా దొంగ హామీలు సూపర్ 6 అని ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు దండుకొని చంద్రబాబు గారు సీఎం అయ్యారు. ఈ సూపర్ 6 లో ఏ హామీలైనా తీరుస్తున్నారా? తీర్చడం లేదు. అదే మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో దీని మీద పోరాడితే దానికి ఒక్క ఆన్సర్ ఇవ్వకుండా ఆయన మీద 2 కేసులు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనండి? ఈ కూటమి ప్రభుత్వంకి అడుగుతున్నాను సూటిగా. అదేవిధంగా మన నారాయణ గారికి కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మన నెల్లూరులో 67,000 మెజార్టీతో గెలిచారు. మీకు నారాయణ గారు ఎందుకు ఇచ్చారు? అభివృద్ధి చేయమని. ఇట్లాంటి కేసులు పెట్టడానికి కాదు. నారాయణ గారు ఒకసారి ఆలోచించండి. అధికారం శాశ్వతం కాదు. ఇంకా 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వస్తుంది. మీరు మర్చిపోతున్నారు. 2 ఏళ్ల తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మన నెల్లూరు సిటీలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతున్నారు. దాని తర్వాత ఈ 2 కేసులు పెట్టారు. ఇంకా 100 కేసులు పెట్టుకోండి. మీరు మీ పైన ఖచ్చితంగా
కానీ మన నాయకుడు మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారేనా, మన జగన్మోహన్ రెడ్డి గారా ఈ సంస్కృతిని నాకు నేర్పించలేదు మాకు. కానీ ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు 2029లో. కానీ మాత్రం నేను మాత్రం సూటిగా చెప్తున్నాను, జైల్లో మీ అధికారం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జైల్లో పరుపులు లేవు, బెడ్ లేవు. మీ అధికారం ఉన్నప్పుడే మీరు ఈ మొత్తం అరేంజ్ చేసుకోండి, పరుపు బెడ్ మొత్తం. ఎందుకంటే రేపు మీకు అవసరపడుతుంది మీకు చట్ట ప్రకారంగా మీకు బుద్ధి చెప్తాం, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, మేము మాత్రం హాయిగా పెట్టుకుంటాం. చిన్న స్థాయి నుంచి కాదు, పెద్ద స్థాయి దాకా ఏ ఒక్కడి కూడా వదలము. ఖచ్చితంగా కడుపు మండుతుంది మాకు. ఇడా మీరు కేసులు పెడతారా, పెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీలు మీరు తీర్చండి. దొంగ హామీలు ఇచ్చి మీరు అది తీర్చకుండా ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారా? మీరు పెట్టుకోండి, ఏం పర్వాలేదు, మీ అధికారం ఉంది, హాయిగా పెట్టుకుంటాం, మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా 2029లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. అది మాత్రం ఖచ్చితంగా ఖాయమది. మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు సిటీకి ఎమ్మెల్యే అవుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అవుతున్నారు. మీకు అందరికీ లెక్క చూపించడానికి ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.